మనం పంచాయతన ఉపాసన చేస్తూ ఉంటాం. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని మనం పంచాయతన ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ పంచాయతన దేవతా స్వరూపంగా కూడా మనకి సూర్య భగవానుడే మనకు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి స్థానంలో ఆదిత్య అని చెప్పబడుతున్నాడు ఆయన. చతుర్ముఖ బ్రహ్మగారికి హిరణ్యగర్భ అని పేరుంది, సవిత అని పేరున్నది. అట్లానే సూర్యభగవానుడికి కూడా సవిత అని పేరుంది, హిరణ్యగర్భ అని కూడా పేరుంది. అట్లా విరాట్ పురుష స్థానంలో మొట్టమొదటిగా ఆ పంచాయతన దేవతల్లో కూడా మొట్టమొదటిగా మనకి ఆదిత్యం అంబికాం విష్ణు అని సూర్యోపాసనే మనకి శంకరాచార్యుల వారు మనకి స్థాపన చేశారు. ఆయన షణ్మత స్థాపనాచార్యాయ నమః అని ఆయనకు నామావళి ఉన్నది. అట్లా పంచాయతన దేవతల్లో మొట్టమొదటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారి స్థానంలో ఉన్నవాడు సూర్య భగవానుడు. ఇహ ఆ తర్వాత ఆదిత్యం అంబికాం విష్ణుం రెండవ స్థానంలో అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు ఎట్లా ఉన్నది అంటే పంచముఖాలతో ఉన్నది. ముక్త విద్రుమ హేమ నీల ధవళఛాయై అని చెప్పినట్టుగా 5 శక్తులే ముఖములుగా అమ్మవారికి ఉన్నాయట. అట్లా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది, అనగా పార్వతీదేవి అని అర్థం. ఆ సూర్య తేజస్సే పంచముఖములుగా అయ్యి ఆ గాయత్రి దేవిగా ప్రకాశిస్తూ ఉన్నది. అట్లా సౌండు, వెలుగు అనగా శబ్దము, వెలుగు, మ్యాగ్నెట్ అనగా ఆకర్షణ, వేడి, విద్యుత్తు అనే 5 శక్తులు. అక్కడ అమ్మవారికి 5 శిరస్సులు ఉన్నాయి. ఈ 5 శిరస్సులు కూడా శబ్దానికి, వెలుగుకి, ఆకర్షణకి, ఉష్ణానికి, విద్యుత్తుకి, ఈ 5ంటికి కూడా ప్రతీకలు. ఈ 5 శక్తులుగా కూడా మనకి సూర్య భగవానుడి యొక్క తేజస్సే మనకు ఉన్నది. కాబట్టి ఆదిత్యం అంబికాం విష్ణు అని అంబికా స్వరూపుడుగా కూడా సూర్యభగవానుడే ఉన్నాడు. ఇహ సూర్యనారాయణ వేదపారాయణ లోక రక్షామణి అని మనం ఆయన్ని కీర్తిస్తూ ఉంటాం. అక్కడ సూర్యనారాయణ అనే శబ్దంలోనే సూర్యభగవానుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి విష్ణు స్వరూపుడు అని మనం తెలుసుకోవడానికి పెద్ద శ్రమపడక్కర్లా. ఇహ గణనాథం మహేశ్వరం అని 4వ దేవతగా మనకి వినాయకుడు మనకి చెప్పబడుతూ ఉన్నాడు. వినాయకుడికి అర్కహ అని పేరుంది. వినాయకుడికి అర్కహ అని పేరున్నది. సూర్యభగవానుడికి కూడా అర్కహ అని పేరున్నది. మనం గణపత్య సర్వశీర్షంలో గనక మంత్రాన్ని గమనించినట్లయితే త్వం సూర్య అని ఓ మంత్రం ఉంటుంది. గణపత్య సర్వశీర్షంలో త్వం బ్రహ్మ త్వం విష్ణుస్త్వం సూర్య అని ఓ మంత్రం ఉంటుంది. అట్లా గణపతి సూర్యుడిగా కూడా కీర్తింపబడుతున్నాడు. అంటే సూర్యుడే గణపతిగా మనకు వచ్చాడు. ఈ విషయం మనకి ముద్గల పురాణంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడికి అర్కహ అని పేరున్నది, గణపతికి కూడా అర్కహ అని పేరున్నది. ఇహ గణనాథం మహేశ్వరం. రుద్రుడు అనగా పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడుగా కూడా మనకి సూర్యభగవానుడే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ విషయం మనకి శతరుద్రీయాధ్యాయం మనకు తెలియజేస్తోంది. అసోయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య. ఆ ఎర్రటి వర్ణంలో ఉన్న పరమేశ్వరుడు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నట్ట. ఎర్రటి వర్ణంలో ఉన్న పరమేశ్వరుడు అనగా సూర్య రూపంలో ఉన్న పరమేశ్వరుడు అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య. ఆయన్ని కేవలం ఉపనిషత్తులు మొదలైన వేదాంతం చదువుకున్న వాళ్ళే ఆయన్ని దర్శనం చేయటంలా. ఉపనిషత్ జ్ఞానము, కనీసం అక్షర జ్ఞానం కూడా లేని గొల్లెపడుచులు కూడా ఉదహార్య ఉదకాన్ని కుంభముల్లో మోసుకుని వస్తున్న వారిలే ప్రత్యక్షంగా ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉన్నారు. ఆదిత్యాత్మ శ్రీరుద్రాయ నమః అని మహాన్యాసంలో కూడా మనం సూర్యభగవానుడినే మనం తలుచుకుంటాం. ఇట్లా ఎక్కడ చూసినా సరే మన పంచాయతన దేవతల్లోనూ అటు గ్రంథాల్లోనూ ఎక్కడ చూసినా సరే సూర్యతత్వం అనేది మనకు అంతటా విస్తరించి ఉన్న అంశం. ఆ సూర్యతత్వాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము.